थोड़ा पीछे सर। अरे भाई जरा एक में फोटो फोटो తీసుకోండి జరా అన్న ఫోటో లేదు రావే నీ అన్న అవును వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం తీసుకోపోతారా అన్న ఇది ఇంటి కాకుండా పద చలో రైట్ చలో 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 భాయ్ ఏమైతుందంటే మధ్య మధ్యలో చిరీస్ పెడుతున్నారు పైన ఒకటి ఇంపార్టెంట్ నాకు ఇంకెవరు चलो भैया भाई शादी है यार गोपाल सेठ अरे राइट राइट पूरा आ रही है कार पिलिపించుకున్నాను 12 शादी नहीं छोड़े तो मैं कहीं नहीं आती आज 12 को छुड़वा चारमीनार के सारे भाइयों और बहनों नमस्कार। 40 साल से गरीबी के अलावा पीछे रहने के अलावा हम लोगों ने कुछ देखा नहीं है। हमारे 40 సంవత్సరాల నుంచి వెనకబడడం తప్ప భయంకరమైన రోడ్లు, డ్రైనేజీలు, మంచినీళ్లు రాకపోవడం, ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఉండకపోవడం, వైర్లు ఎట్లా పడితే అట్లా చుట్టలు చుట్టలుగా తిరగడం, ఇండ్లు లేకపోవడం, ఆ రోడ్ల మీద పోతే కింద పడతాం బొక్కలు ఇరుగుతుంటాయి. ఆ డ్రైనేజ్ ఎప్పుడు పారుతూనే ఉంటది, పైకి వస్తూనే ఉంటది. అది ఒక్కగా సన్నంగా తిక్కంగా సరిగ్గా ఉండనే ఉండదు. అది మంచినీళ్ళలో కూడా కలిసిపోతుంది డ్రైనేజ్, దాని ఇష్టం. దాని పైపులో రోడ్డు పక్కకెళ్ళి మంచినీళ్ళ పైపులో కూడా వెళ్ళిపోతుంటది. అది ఎంత భయంకరంగా ఉన్నాయి జీవితాలు. ఎక్కడికి లోన్లు దొరకవీడ. ప్రధానమంత్రి గారు ఎన్ని లోన్లు అక్కడి నుంచి పంపించినా కూడా ఇక్కడికి లోన్లు రావు సరిగ్గా. ఆయన పక్కా ఇండ్లు ఎన్ని ఇచ్చినా కూడా కానీ మన కాన్స్టిట్యుయెన్సీకి రావు ఈ పక్కా ఇండ్లు. ఎందుకంటే ఈడ ఎమ్మెల్యే మన మనిషి కాదు, ఈడ ఎంపీను మన మనిషి కాదు. ఈసారి మనము ధైర్యంగా నిలబడి, గట్టిగా నిలబడి, ఐకమత్యంతో కమలం పువ్వుని నెగ్గించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కమలం పువ్వు కూడా బురదలో నుంచే పైకి వస్తుంది. ఇది బురద, ఇది దరిద్రంగా తయారైన హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే, ఏ వడ్డీ అయితే తీసుకోకూడదో అతను గొప్ప, నేను ఒక ముస్లింలకు దొరబాబు లెక్కుందని చెప్తాడు. కానీ ఖురాన్ లో వడ్డీ తీసుకోకూడదంటే గా వడ్డీయే తీసుకుంటాడు. దారుసలాం బ్యాంకు పెట్టుకొని ఏం లేదు. బ్యారిస్టర్ చదువుకుండు, బ్యారిస్టర్ అయ్యిండు,
మేనిఫెస్టో ఉండేది ఆయన దగ్గర. ఏడనన్నా చూసినాం ఆ పార్టీ మేనిఫెస్టో లేకుండా? ఎవరికి ఏం చేస్తాడు 5 సంవత్సరాలలో చెప్పడా? కానీ మన మోదీ బాయ్ అట్లా కాదు. 5 ఏళ్లలో ఏం చేస్తా అని చెప్తాడు, చేసి చూపిస్తాడు. ఈయన చెయ్యలేడు కదా, అందుకే చెప్పడు. కాబట్టి ఈసారి మన మోదీ బాయ్ని మనం గెలిపించుకోవాలి. 400 పార్ హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ని గెలిపించుకొని 400 పార్ చేయాలి మనం ఈసారి. అబ్ నహీ తో కబ్ నహీ. ఈసారి పెద్ద పెద్దోళ్ళకు కింద నుంచి వణుకు తెప్పించినాం మనం. ఎంబీటీ సద్దుద్దీన్ ఓవైసీ ఏఎంఐఎం కొట్లాడుకుంటున్నామని అందరినీ బేబగుగ్గాలని చేసిండ్రు. వీళ్ళు కొట్టుకుంటలేరు, పైకి పైకి చెప్తున్నారు. ఇట్లా లోపల లోపల ఇద్దరు తోడుదొంగలే. ఈయన దగ్గర ఎవడన్నా పోతే ఆయన డబ్బు చేసుకుంటాడు, ఆయన దగ్గర ఎవడన్నా పోతే ఈయన డబ్బు చేసుకుంటారు. లోపల లోపల కలిసిపోతున్నారు వీళ్ళిద్దరు. ఈసారి మన దెబ్బకు టిఆర్ఎస్, కాంగ్రెస్, ఏఎంఐఎం, ఎంబీటీ నలుగురు కలిసిపోయినారంటే మనమంటే అంత భయం పడుతుంది వీళ్ళకి. అది చూడండి మరి. ఇక మనము గెలిచేదానికి పోతుంటేనే ఇంత భయం అయితే, ఇక మనం గెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూడండి. మనమందరం ఒక్కటయ్యే టైం వచ్చింది. మే 13కి బయటికి రండి, వరద లెక్క రండి, ఒక పండగ జరుపుకుంటున్నామని బయటికి రండి. నిజమైన స్వాతంత్రాన్ని నిజంగా జరుపుకోవాలంటే మనం మే 13కు బయటికి రావాల్సిందే. వరదలాగా తండాలుగా వచ్చి మనం ఓట్లు వేయాల్సిందే. ఇప్పటిదాకా మనం ఇళ్లలో ఉండి సరిగ్గా ఓటు వేయనందుకే వీళ్లకు ఎట్లంటే ఇష్టారాజ్యం బరుతుడి పట్టం అడిగేటోడు లేకుండా వీళ్ళని. వీళ్ళకి ఎవరిని సుఖపెడతలేరు. వీళ్ళు హిందువుల్ని సుఖపెడతలేరు, ముస్లింని సుఖపెడతలేరు. వీళ్ళు కొంతమంది స్వార్థపరులకు మాత్రమే పనిచేస్తున్నారు. వీళ్ళు కొంతమంది స్వార్థపరులకు మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నారు. కింగ్స్ గ్రూప్ ఎవరికి తెలియదు. కింగ్స్ గ్రూప్ గురించి తలక్నుమా షానవాజ్ ఈడీ రైడ్ అయింది, ఐటీ రైడ్ అయింది. ఆయన ఇంటి మీద అంత దోసి పెట్టుకుంటాడు. ఇది అంటే ఎట్లాంటి మనస్తత్వం ఉందో చూడండి. ఎంతసేపు ఇళ్లను ఓడగొట్టుడు, ఎక్కడైనా కొంచెం మంచిగా ల్యాండ్ కనిపించిందంటే దానికి లోకల్ గుండాలని పెట్టుడు, వాడు కొట్లాడుకున్నాడని డ్రామాలు చేయడు, వీళ్ళు పోయి కబ్జా కొట్టుడు. ఎన్ని ల్యాండ్లు కబ్జాలు కొట్టిందో తెలుసు. ఎన్ని వక్బోర్డు ప్రాపర్టీ. వీళ్ళు ఏం చేస్తారంటే వక్బోర్డు నిండా ఈల మనుషులే ఉంటారు. వీళ్ళు వక్బోర్డు ల్యాండ్లు దొబ్బి తినేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు పోయి ఎవరో హిందువుల ల్యాండ్ అని పోయి కూడా మా వక్బోర్డు ల్యాండ్ అంటారు. అసలు పాపకుండా వక్బోర్డు మనుషులు ఎవరు లేరు. వక్బోర్డు వీళ్ళే ఆ ల్యాండ్లు తింటారు, ఈ ల్యాండ్లు తింటారు. ఎంత తింటా వీళ్ళ తప్పకు సరిపోదు. అది ఎడబోతుందేమో దేవునికే ఒక. ఈసారి మాత్రం మన ఇళ్ళని, మన జీవితాలని, మన పిల్లల్ని, మన భవిష్యత్తుని, మన అభివృద్ధిని కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీకే మనం ఓటు వెయ్యాలి. ఈసారి వాళ్ళు కింద నుంచి వంటు పుట్టింది, వాళ్ళకి ఇట్లా బట్టలు తడిసిపోతున్నాయి, తప్పలు కాట్ అయిపోయింది. అది చినికి కూడా అయింది. ఏ చెట్టుగా ఇరుక్కొని చినికి కూడా అయింది. అది బయటికి రండి, కమలం పువ్వుని మీరు గెలిపించండి. ఇట్లా ఉండేటప్పుడు మారిపోతుంది. అసలు భారతదేశం మొత్తంలో మన హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఇంత అద్భుతంగా ఉండాలి. ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టాలి, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు తయారు కావాలి, మంచి రోడ్లు తయారవ్వాలి. ఏందా గల్లీలు, గాలి రాదు, ఎండ రాదు, మనుషులకు ఒక రకమైన నిజంగా జీవిత అభివృద్ధి లేదు. ఆ గల్లీలలో చూస్తుంటారు